హెచ్ఆర్పిడబ్ల్యూఏ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించుకునే అంశం వచ్చేసి ఇండియన్ మైగ్రాంట్స్. మీకు తెలిసిన విషయమే, ఈ మధ్యకాలంలో మన అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన భారతీయులు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. మొత్తంగా 104 మంది ఆ విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. దీంతో అమెరికా కలలు కంటూ తమ కుటుంబాలకు మంచి జీవితం ఇద్దామనుకుని అక్కడికి వెళ్ళిన వారి ఆశలు అడియాశలు అయ్యాయి. భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిపోయింది. ఈ క్రమంలో వారి దీనగాథలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మన ఇండియన్స్ యొక్క దీనగాథలు వెలుగులోకి వస్తున్నాయి. ఏమేమి ఉన్నాయి మన ఇండియన్స్ దీనగాథలలో చూద్దాం. అసలు వీళ్ళు ఎందుకు అమెరికాకి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత మరి వీళ్ళు అక్రమంగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాక అక్కడ ఎందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది, మరి అక్రమంగా వెళ్తే మరి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే. కాబట్టి ప్రతి మనిషి సక్రమమైన మార్గంలో నడవాలి. సరే చూద్దాం ఏ రకంగా ఇబ్బంది పడరు ఏందని చెప్పేసి. అమెరికాలో వర్క్ వీసా ఇప్పిస్తారని నమ్మబలికిన ఏజెంట్కు 42 లక్షలు ఇచ్చి హర్విందర్ సింగ్ దారుణంగా మోసపోయాడు. ఆయనది పంజాబ్లోని హోషియాపూర్కు చెందిన తహ్లీ గ్రామం. తర్వాత వీసా రాలేదని చెప్పడంతో ఢిల్లీ నుంచి ఖతర్, అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్ళి నానా యాతన పడుతూ అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్తో ఉన్న డబ్బు పోయి ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే వచ్చి నిల్చున్నారు. సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఎలాగోలాగా బ్రెజిల్ చేరితే తర్వాత పెరులో విమానం ఎక్కిస్తానని చెప్పారు. కానీ అలాంటి ఏర్పాటు ఏదీ చేయలేదు. తర్వాత ట్యాక్సీల్లో కొలంబియా, పనామా తీసుకెళ్లారు. అక్కడి నుంచి నౌక ఎక్కిస్తామన్నారు, అది లేదు. 2 రోజుల పాటు అక్రమ మార్గంలో ప్రయాణించాం. తద్వారా పర్వత మార్గంలో ముందుకు వెళ్ళాం. మెక్సికో సరిహద్దుకు వెళ్ళడం కోసం మమ్మల్ని అందరినీ ఒక చిన్న బోటులో కుక్కేశారు. అందులో 4 గంటలు ప్రయాణించిన తర్వాత బోటు తిరగబడింది. దానివల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పనామా అడవిలో మరొకరు చనిపోయారని వాపోయాడు. చూద్దాం ఇంకొక వ్యక్తి చూద్దాం. ధారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్పాల్ సింగ్ కూడా ఇలాంటి దుస్థితే ఎదుర్కొన్నారు. 15 గంటల పాటు సముద్ర ప్రయాణం చేసి దాదాపు 45 కిలోమీటర్ల పర్వత మార్గంలో ముందుకెళ్లారు. ఎవరైనా గాయపడితే వారి పరిస్థితి అంతే, మిగిలేది మరణమే. దారి వెంట ఎన్నో మృతదేహాలను చూశాం. ఇక కొద్దిసేపట్లో మెక్సికో సరిహద్దు దాటి అమెరికాలో అడుగు పెడుతున్నామనగా జలంధర్కు చెందిన ఒక వ్యక్తి అరెస్టు కావడంతో మా ప్రయాణం అంతా వృధా అయింది. దాంతో మమ్మల్ని 14 రోజుల పాటు చీకటి గదుల్లో బంధించారు. సూర్యుడి జాడే లేకుండా పోయింది. అక్కడ వేలాది మంది పంజాబీ కుటుంబాలకు చెందిన యువకులు, పిల్లలు కనిపించారు. అందరికీ ఒకటే దుస్థితి. ఇలా అక్రమ మార్గంలో విదేశాలకు వెళ్ళొద్దని కోరుతున్నా అని సుఖ్పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చూస్తే భారత్కు చెందిన 104 మంది అక్రమ వలసదారుల్లో అమెరికా నుంచి బయలుదేరిన సైనిక విమానం బుధవారం అమృత్సర్కు చేరుకున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 1:55 శ్రీ గురు రామ్దాస్జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో C-17 గ్లోబ్ మాస్టర్ విమానం దిగింది. ఇందులో అమెరికా వెనక్కి పంపిన వారిలో 33 మంది చొప్పున హర్యానా, గుజరాత్ల నుంచి 30 మంది, పంజాబ్ నుంచి 3 చొప్పున మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి 2, చండీగఢ్ నుంచి ఉన్నారు. అమృత్సర్కు తీసుకొచ్చిన వారిలో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు. అమృత్సర్కు చేరుకున్న అక్రమ వలసదారులను పోలీసులు తనిఖీ చేసి వారి వివరాలను పరిశీలించాక ఇళ్లకు పంపారు. చూడండి, ఇక్కడ విషయాన్ని గమనించండి. మరి చట్టవిరుద్ధమైన పని చేస్తే ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైతే చూడండి. మరి ఈ విషయం మీద మళ్ళీ అక్కడ ఏదో ప్రాబ్లం చేసారు మన ఇండియన్స్కు అని చెప్పి మోడీ ట్విట్టర్లో అక్కడిక్కడ మోడీ గారి మీద దుష్ప్రచారం చేయడం. నువ్వు చట్టవిరుద్ధమైన పని చేసి, ఇంకా నయం అమెరికా వాడు నువ్వు అక్రమ మార్గంలో భారతదేశానికి వచ్చినావని చెప్పి నీ మీద అమెరికా అక్కడ ఉన్నటువంటి ట్రంప్ గారు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా అక్కడనే జైలు పెట్టినా మీరు చేసేది ఏం లేదు. కానీ కొంతవరకు మనం ఆలోచిస్తే మానవతా దృక్పథంతోనే మన ట్రంప్ గారు పనిచేసారని కూడా మనం చెప్పొచ్చు. ఆ దిశలోనే పనిచేసి ఈ విధంగా అక్రమ మార్గంలో రావడం చట్టవిరుద్ధం అని చెప్పి మన దేశానికి మనం వెళ్ళమని చెప్పి పంపించిండు. తప్పేముంది అక్కడ? ఆ విషయంలో తప్పేం లేదు. మీది పొరపాటు. ఫస్ట్ మీరు ప్రలోభాలకు లోబడి కట్టలు కొంత కోట్లు సంపాదించవచ్చు అని చెప్పేసి బంగారం లాంటి మన దేశాన్ని వదిలిపెట్టి మన దేశ సంపాదన మొత్తం, మేధాశక్తిని మొత్తం ఇతర దేశాలకు ఉపయోగిస్తున్నటువంటి వైనం మన దేశంలో కనపడుతుంది. మన దేశాన్ని విడిచి ఈ విధంగా అక్రమ మార్గంలో వెళ్ళిన వారికి ఈ విధమైన శాంతి జరగాల్సిందే అని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. అంటే నాకు భారతీయుల మీద ఎలాంటి
వేరే అభిప్రాయం అని కాదు, దీన్ని అన్యతగా భావించొద్దు. అందుకే మేము చెప్తుంటాం, ప్రతి మనిషి కూడా చట్టబద్ధంగా జీవించడానికే ప్రయత్నం చేయాలి. వేసే ప్రతి అడుగులో, చూసే ప్రతి చూపులో, మాట్లాడే ప్రతి మాటలో, చేసే ప్రతి పనిలో అది మొత్తం మన చట్టానికి అనుముకొని ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చట్ట ప్రకారమే మనం అన్ని పనులు చేయాలి కనుక దాన్ని మరవద్దు. ఎవరైనా దాన్ని మరిచిన వారు ఎవరైనా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుంది. ఇది చూసన్నా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా మన భారతీయులు ముందు జాగ్రత్తతో ఉండాలని చెప్పి నేను తెలియపరుస్తున్నా మన హ్యూమన్ రైట్స్ PWA సంస్థ తరఫున. అలాగే నిజాలు తెలుసుకున్న తర్వాతనే ఏదైనా కామెంట్ చేయాలి. ఈ విషయంలో అక్కడ ఒక ఫేక్ వీడియో వైరల్ కావడము, అక్కడ ఇండియన్స్ని కట్టేసి బంధించి ఇబ్బంది పెట్టడం అనే ఒక వీడియోని చూసి మన భారతీయులు ఈ విధంగా చేస్తున్నా కూడా మోడీ గారు ఈ విషయంలో స్పందించట్లేదు అనే విషయాలు మనం సోషల్ మీడియాలో కథనాలలో చూడడం జరుగుతుంది. దయచేసి పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాతనే స్పందించండి, కానీ తొందరపడి స్పందించొద్దు. మన భారతీయులది మొదట వీళ్ళు చేసిన తప్పు ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇందులో సుకుమార్ అనే పర్సన్ చెప్తున్నాడు ఏమని, ఈ విధంగా అక్రమమైన మార్గంలో అమెరికాకు వెళ్ళొద్దు అని చెప్పి ఇది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి భారతీయులందరూ దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. దృష్టిలో ఉంచుకొని ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు. కన్నే ఉండండి. మన దేశాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చెందుకోవాలి, మన దేశంలో ఉన్న సంపదలతోని మనము ప్రపంచ దేశాల కల్లా అగ్రదేశంగా కూడా మనము ఎదగొచ్చు. మనము ఆ గతంలో మన పోతులూరి వీరబ్రహ్మం గారే చివరకు భారతదేశం అగ్రరాజ్యంలో ఒక రాజ్యం కాబోతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మనం చూసినట్లయితే ఆయన చెప్పినవన్నీ తూచే తప్పకుండా జరుగుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇది కూడా జరుగుతుంది. అందుకనే మన దేశంలోనే ఉంటూ మన దేశాన్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఒకవేళ ఇన్కేస్ మనం ఏమైనా ఇతర దేశాలకు వెళ్ళి మనం ఇంకా అభివృద్ధి చెందాలనుకున్న పక్షంలో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు రాకుండా వెళ్ళడానికే ప్రయత్నించాలా తప్ప ఇలాంటి అక్రమమైన మార్గంలో ప్రయత్నించొద్దు. ఈ విధంగా మేము వీసా ఇస్తాము, మేము పాస్పోర్ట్ ఇస్తాము, మేము ఇతర దేశాలకు పంపిస్తాము, మా దగ్గర వర్క్ ఉందని చెప్పి బ్రోకరిజం ఏదైతే ఉందో ఆ బ్రోకరిజం మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి, పోలీసు వారు దృష్టి పెట్టాలి. ఈ విధంగా భారతీయులను ఇబ్బంది పెడుతున్న ఈ బ్రోకరిజాన్ని మట్టు పెట్టాలి. ఆ తర్వాతనే ఇలాంటి ఇబ్బందులకు భారతదేశం గురి కాకుండా ఉంటుందని చెప్పి నేను తెలియపరుస్తూ ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షుణ్ణంగా ఆలోచించి ఇలాంటి చర్యలు జరగడానికి గల మూల కారణాలు ఏమున్నాయి, ఈ మూల కారణాలను జరగకుండా మన ఇండియన్స్ని ఏ విధంగా కాపాడాలనే దాని మీద దర్యాప్తులు చేసి ఇండియన్స్ని కాపాడవలసిందిగా నేను కేంద్ర ప్రభుత్వానికి, అలాగే రాష్ట్రాల వారిగా రాష్ట్ర ప్రభుత్వాలకు, అలాగే ముందుగా ప్రజలకు తెలియపరుస్తున్నా. మీరు ఫస్ట్ అవేర్నెస్ నేర్చుకోండి. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది చట్టబద్ధత కాదు మీకు తెలియనట్లయితే దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. చేసిన తర్వాతనే ఇలాంటి అవగాహన తీసుకోండి. ఇలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండండి అని చెప్పేసి నేను మన హ్యూమన్ రైట్స్ PWA సంస్థ తరపున తెలియపరుస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.